నమస్కారం. న్యాయ సలహాలు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. అనాదిగా మనం చూసినట్లయితే మన కుటుంబ వ్యవస్థ కానీ సాంప్రదాయాలు కానీ ఎంతో విలువైనవి. మరి ఈ మధ్య కాలంలో ఎన్నో కుటుంబ సమస్యలు, ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో వస్తున్నాయి. మరి కుటుంబ వ్యవస్థలో వస్తున్న సమస్యలేంటి, న్యాయస్థానేతర పరిష్కార మార్గాలేంటి, ఈరోజు మనకు వివరించడానికి మన స్టూడియోలో టి విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ న్యాయవాది. మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. అసలు ఈ కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, సమస్యలు ఎలా ఉంటాయండి? ముఖ్యంగా కుటుంబం అనేటప్పటికీ కేవలం ఒక భార్యాభర్త మాత్రమే ఉంటారు అనేది ఒక అపోహ. కాకపోతే కుటుంబం లోపల అన్న చెల్లెళ్ళు ఉంటారు, అక్క తమ్ముళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, వారి పిల్లలు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిస్తేనే కుటుంబం. అయితే సాధారణంగా ఇంతమంది ఉన్నప్పుడు సమస్యలు అనేవి తప్పవు, వాటికి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. అయితే అసలు ఈ సమస్యలు ఎలా ఉత్పన్నం అవుతాయి మనం చెప్పు. ముఖ్యంగా ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, తర్వాత ఆధునికీకరణ, ఇవన్నీ ఎప్పుడైతే మన దేశంలో ఇవి చోటు చేసుకున్నాయో అప్పుడు ఈ అంతకుముందు మనకి ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. అయితే ఆ కుటుంబ వ్యవస్థ రాను రాను ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ గ్లోబలైజేషను, పట్టణీకరణ, అర్బనైజేషను, వీటికి ప్రాధాన్యత వలన వాటి యొక్క ఉనికిని కోల్పోవడం జరిగింది. అప్పుడు ఆ కుటుంబాలు రకరకాల సమస్యలతోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఆ రోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు డివిజన్ ఆఫ్ లేబర్ ఉండేది. తల్లిదండ్రులు ఇంటిని, పిల్లల్ని సంరక్షిస్తూ ఉంటే వారి పిల్లలు ముఖ్యంగా బయటికి వెళ్ళి వ్యవసాయ వృత్తులు కానీ లేదా ఇతర వృత్తులు ఏవైతే వృత్తులు ఉంటాయో వారు ఆ వృత్తులు చేసుకుంటూ ఇది చేసేవాళ్ళు. అప్పుడు ఏదైనా చిన్న సమస్య వస్తే పరిష్కరించడానికి అవకాశం ఉండేది, పరిష్కారం జరిగేది, పరిష్కరింపబడేవి ఆ రోజుల్లో. అయితే ఈరోజు ఆ ఉమ్మడి వ్యవస్థ దెబ్బతినడంతో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి, చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ చిన్న కుటుంబాలు ఏర్పడేటప్పటికీ సమస్యలుగానే ఉండిపోతున్నాయి, వాటిని పరిష్కరించే వాళ్ళు లేరు. తర్వాత వాటికి పరిష్కార దిశగా న్యాయస్థానాలని, సివిల్ కోర్ట్స్ని, ఫ్యామిలీ కోర్ట్స్ని వెళ్ళడం జరుగుతుంది. అయితే అవి కొంతమందికి సఫలీకృతం అవుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, మన భారతదేశము విభిన్న సంస్కృతులకి నిలయం. దీని లోపల అనేక కులాల వారు, మతాల వారు, ప్రాంతాల వారు ఉన్నారు. అయితే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వివిధ కుటుంబ చట్టాలు చేయటం జరిగింది. అయితే వాటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం సాధించడం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అయితే ఇక్కడ ప్రతి మతానికి కానీ, ప్రతి కులానికి కానీ, ప్రతి వర్గానికి కానీ, ప్రతి ఉపవర్గానికి కానీ మనము చట్టాలు చేయలేం, సాధ్యం కాదు కూడా. అయితే భారతదేశంలో మత ప్రాతిపదిక మీద ముఖ్యంగా 5 కుటుంబ చట్టాలని, ఫ్యామిలీ చట్టాలని గుర్తించడం జరిగింది. అవి ఏమిటంటే హిందూ పర్సనల్లా, ముస్లిం పర్సనల్లా, క్రిస్టియన్ పర్సనల్లా, అలాగే పార్సీ పర్సనల్లా, యూదులు అంటే జూయిష్ పర్సనల్లా, ఇలా 5 కుటుంబ చట్టాలని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా వీటికి పునాదులు అయినటువంటి అంశాలు ఏమిటి అంటే వివాహం, తర్వాత డైవర్స్, విడాకులు అని అంటున్నాం కదా, అలాగే సంరక్షణ, మెయింటెనెన్స్, సంరక్షణ, తర్వాత సక్సెషన్, తర్వాత ఆస్తి వారసత్వం, పిల్లలు, దత్తత, అడాప్షన్, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రధానమైనవి. వాటి లోపల ఈ దీని లోపల ఏదైనా సమస్యలు వస్తే వీటికి సంబంధించి న్యాయస్థానాలకి ముఖ్యంగా అంటే ఇప్పుడు మీరు సమస్యలు చెప్పారు, ఎలా ఉత్పన్నం అవుతున్నాయి చెప్తున్నారు. అంటే న్యాయస్థానాలు ఎలా కృషి చేస్తున్నాయి అసలు ఈ సమస్యలు పరిష్కరించడానికి? న్యాయస్థానాలు వాటి కృషి అవి చేస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ న్యాయస్థానాలు చేసే కృషిలో భాగంగా నేను ఒక చిన్న చార్ట్ మీకు చూపిస్తాను. ఈ చార్ట్లో చూపించిన విధంగా ఇది ఒక కంటైనర్గా మీరు భావించినట్లయితే ఇది వాటర్ కంటైనర్. అయితే ఈ వాటర్ కంటైనర్లో వాటర్ ఇక్కడ ఫుల్ ఇన్లెట్ నుంచి వాటర్ వస్తుంది. ఇక్కడికి వాటరు ఈ ఫుల్గా వచ్చినప్పుడు కేసులు ఏ విధంగా అయితే లోపల వస్తున్నాయో బయటికి వెళ్ళే మార్గం చాలా చిన్నది. బయటికి వెళ్ళేది లోపలికి రావడం వస్తున్నాయి, ఫుల్ అయిపోతున్నాయి, డిస్పోజల్ తక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ యాజ్ ఆన్ డేటు ఈ మధ్య మన హైకోర్టు లోపల ఒక సెమినార్ జరిగినప్పుడు జస్టిస్ వివిఎస్ రావు గారు ఏమన్నారంటే మొత్తం 3,28,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. బహుశా ఆ కేసులన్నీ కూడా ఇది చేయడానికి 320 సంవత్సరాలు పడుతుందని కూడా ఆయనే చెప్పడం ఆయన మాటల్లో విన్నాము. తర్వాత ఈ చార్ట్ 2 చూసినట్లయితే
ఇప్పుడు ఇక్కడ దీని లోపల ఏంటంటే ఇన్లెట్ అలానే ఉంది, అవుట్లెట్ కూడా అలానే ఉంది. ఈ అవుట్లెట్లో 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దీని లోపల మీకు చూస్తే ఐడెంటిఫై చేస్తే జరిగింది. ఇదేమో వచ్చేసి మీడియేషన్, ఇదేమో వచ్చేసి కన్సీలియేషన్. ఈ మీడియేషన్, కన్సీలియేషన్ అనేవి ఆర్బిట్రేషన్, ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు. అంటే కేవలం ఇవే కాదు, ఇంకా ఉన్నాయి. అయితే ఈ విధంగా కుటుంబ సమస్యలు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ రెండింటిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు న్యాయస్థానంతో పాటు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా పరిష్కారాలు చేసుకోవడానికి? అదే ఇప్పుడు మనం చార్ట్లో చూపించిన విధంగా మీడియేషన్, కన్సీలియేషన్. అయితే యాక్చువల్గా మీరు పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో తీసుకున్నట్టయితే, అమెరికా అట్లాంటి దేశాల్లో తీసుకున్నట్టయితే 93% మీడియేషన్కి పెడుతుంటే కేవలం 4% కన్సీలియేషన్ పెడుతున్నాయి. ఇక మిగిలిన 97% పోతే మిగిలిన 3% జేడీఆర్ జ్యుడిషియల్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్, నథింగ్ బట్ కోర్ట్స్కి పెడుతున్నాం. అంటే అక్కడ కేవలం 3% కోర్ట్స్కి వెళ్తున్నాయి. ఇక్కడ మన ఇండియాకి వచ్చేటప్పటికి 97% కోర్ట్స్కి వెళ్తుంటే 3% వచ్చేసి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల ద్వారా ఆ దిశగా ప్రయాణిస్తున్నాయి. అయితే ఈ యొక్క సమస్యలు ఇది చేసినప్పుడు అంటే ఇప్పుడు మన చట్టాలు మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా ఉంటాయి? ఈ ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకి ఆ ప్రత్యామ్నాయ మార్గాలకు ముందు వెళ్లే ముందు ఇంకొక చిన్నది మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ ప్రత్యామ్నాయ మార్గం పరిష్కారానికి ఈరోజు స్టార్ట్ కాలేదండి, ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉంది. మన రామాయణ కాలం తీసుకుని ఉంటే రాముడు అంగదుడిని పంపించాడు మధ్యవర్తిత్వానికి, యుద్ధం ఇది చేయించడానికి, చేయకుండా ఉండడానికి. అలాగే శ్రీకృష్ణుడు పాండవులకి కౌరవులకి మధ్యలో కూడా సంధి చేశాడు మీడియేటర్గా అని చెప్పేసి విన్నాం. అయితే ఆ రెండు కూడా దురదృష్టవశాత్తు ఫెయిల్ అయ్యాయి. కానీ ఆధునిక ప్రపంచంలో 1920వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు, సార్ మనం ఫర్దర్గా మాట్లాడుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, ఆయన ప్రాబ్లం ఏంటో అడుగుదాం. హలో హలో కట్టండి సార్. 1920వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు అహ్మదాబాద్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ లిమిటెడ్లో మధ్యవర్తిత్వం నేర్పి ఎంప్లాయీస్కి ఎంప్లాయర్లకి అవగాహన కల్పించి ప్రాబ్లం సాల్వ్ చేశారు. అంటే పురాతన కాలంలో వాళ్ళు ఓడిపోయినా ఆధునిక ప్రపంచంలో, ఆధునిక కాలంలో మనం ఈ మీడియేషన్ ద్వారా, ఈ కన్సిలేషన్ ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నాం. అయితే దానికి సరైన పద్ధతులు, సరైన అవగాహన అనేది చాలా అవసరం ఇక్కడ. అయితే మనకి మీడియేషన్లో, ఈ కన్సిలేషన్ లోపల ఈ చట్టాలు రూపొందించడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ యాక్ట్ 1996లో సెక్షన్ 61 నుంచి 81 వరకు. కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో 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 కాల్ కట్ అయిందండి. మీరు ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ యాక్ట్ గురించి చెప్తున్నారు. అవునండి. సో ఇవి ఎలా నార్మల్ పబ్లిక్కి ఎలా అర్థమవుతాయి ఇవన్నీ? నార్మల్ పబ్లిక్కి ఎలా అర్థమవుతాయి అని అంటే, ఏదైనా ఒక సమస్య, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం సివిల్ కోర్ట్స్కి వెళ్తున్నాం. సివిల్ కోర్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒకటే దారి ఉంటుంది, అంతా సేమ్ ప్రొసీజర్. అదే సమస్య ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ ప్రత్యామ్నాయ మార్గాల దగ్గరకు వచ్చేటప్పటికి మీకు రకరకాల విండోస్ ఉన్నాయి అక్కడ. ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, నెగోషియేషన్, మీడియేషన్, ఇలా రకరకాలుగా విండోస్ ఉన్నాయి. అయితే ఈ సమస్య ఏ లోపల సరిపోతుంది, ఎలా సరిపోతుంది, దాన్ని ఎలా మనం పరిష్కరించుకోవచ్చు అనే దానికి మనం అర్థం చేసుకుంటే, లేకపోతే అక్కడ దీనికి వెళ్ళినప్పుడు మనకే తెలుస్తుంది అనమాట. ఆ విధంగా అక్కడికి వెళ్ళి దీనికంటే కూడా త్వరితగతిన చీపర్ కాస్ట్ తోటి తక్కువ కాలంలో మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? రైట్ అండి, లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. చెప్పండి, మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి సార్. పూర్తిగా తగ్గించేయండి సార్, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గిస్తేనే మీకు లాయర్ గారు సమాధానం చెప్పగలరు. పూర్తిగా తగ్గించండి. రైట్ సార్, మాట్లాడండి. జాబ్ కోసం ట్రై చేస్తున్నానండి, నాది సక్సెస్ అవుతలేదు. జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు, సక్సెస్ అవ్వట్లేదు. అలా కాదండి, ఇది కుటుంబ సమస్యలు, ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు అనేసి ఇది మన టాపిక్. మీకు ఏదన్నా ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే అడగండి సార్. రైట్ అండి,
కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటంటే జాబు గురించి ఇక్కడ ఇది కాదు కదా, మనం మాట్లాడుకునే ఇది వేరుంది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పారిశ్రామీకరణ వల్ల ఈ విచ్ఛిన్నం అయిపోయినాయి ఉమ్మడి కుటుంబాలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి. అసలు ఎలా చేంజెస్ వచ్చినాయి అంటారు? ముఖ్యంగా ఈ పారిశ్రామికీకరణ జరగకముందు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆ కుటుంబం లోపల పెద్దవాళ్ళు అంటే పిల్లలకి గౌరవం, భక్తిభావాలు ఉండేవి. తల్లిదండ్రులు అంటే గౌరవించేవారు. తర్వాత అంటే వాళ్ళని దైవ సమానంగా చూసేవారు. వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే దాన్ని వేదంగా భావించి వాళ్ళకి యొక్క కార్యక్రమాలు అవి చేసుకునేవారు. అయితే రాను రాను ఎప్పుడైతే న్యూక్లియర్ కుటుంబాలు, చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయో మనిషికి ఒక అహంభావం అనేది స్టార్ట్ అయింది. నేనే ఇంకా కుటుంబ పెద్ద, నేనే సూర్యుని ఉదయిస్తున్నాను, లేదా నేనే అస్తమిస్తున్నాను. ఒక రకమైన అహంభావం, అది నథింగ్ బట్ ఈగోయిజం అని కూడా అనొచ్చు. ముఖ్యంగా ఈ అహంభావ ధోరణి వల్ల ముఖ్యంగా కుటుంబాల్లో సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అనేది ఈ మధ్య ఒక సర్వే దీని ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ అహంభావాన్ని వాళ్ళు తగ్గించుకోగలిగిన పక్షంలో చాలా మటుకు సమస్యలు వాటి అవే రూపమైపోతాయి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు విజయ్ అండి. విజయ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను సికింద్రాబాద్ నుంచి. ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి సార్. మాట్లాడండి విజయ్ గారు. సిస్టర్స్, మాకు 2 సిస్టర్స్ ఉన్నారండి. అయితే నేను ఒక్కని. సార్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు 2 సిస్టర్స్ ఉన్నారు. అయితే వాళ్ళకు వాళ్ళు మాకు సిస్టర్స్ ఉన్నారు 2. అయితే వాళ్ళకు కట్నాలు ఇచ్చాము, మ్యారేజ్ చేసాము, మళ్ళీ పిల్లలకు సర్వీస్ కూడా చేసాము. అయితే పిల్లలకు కూడా మేము అవన్నీ కాన్పులు అవన్నీ చేసి ఇచ్చాము. తర్వాత బంగారం అవి ఇవి కూడా పెట్టినాము. ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ అవుతుంది, వాళ్ళ మ్యారేజ్ కూడా మేము ఇచ్చామండి. అయితే ఇప్పుడు మళ్ళీ మా ఫాదర్ మదర్ ని నేను చూసుకోకుండా అడ్వకేట్ ని పెట్టేసి మా ఆస్తి గురించి ట్రై చేస్తున్నారు. అయితే ఆ అడ్వకేట్ ఏంటిది, ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి కొద్దిగా నాకు ఆస్తి సమానంగా పంచాలనేసి అతను కొద్దిగా కుట్ర చేసేసి వాళ్ళకు ఇచ్చేటట్టు చూస్తున్నాడు సార్. ఇప్పుడు మా అమ్మ నాయన కూడా నేను చూసుకోకుండా చేస్తున్నారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎట్లా అంటారండి ఇది? ఇప్పుడు ఇది మీరు ఆల్రెడీ మీరు న్యాయస్థానానికి అప్రోచ్ అవ్వడం జరిగిందా? మీరు న్యాయస్థానానికి అప్రోచ్ అవ్వడం జరిగిందా? లేదు, ఇంకా ఏం చేయలేదు. న్యాయస్థానానికి చేయలేదు. అయితే మా మా ఫాదర్ ని వాళ్ళు థ్రెట్ చేసేసి వాళ్ళ సైడ్ తీసుకుంటున్నాం. వాళ్ళ సైడ్ తీసుకుంటే ఇప్పుడు మెయింటెనెన్స్ లా అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఏజ్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 లోపల అందరికీ కూడా సమాన బాధ్యత ఉంది. పిల్లలందరికీ కూడా, ఏది మీ చెల్లెళ్ళకి, అక్కలకి, తర్వాత మీకు కూడా సమాన బాధ్యత ఉంది. వాళ్ళని పోషించవలసిన అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. ఎవరు విస్మరించినా కూడా శిక్షార్హులే. అయితే ఇక్కడ మీరేమంటున్నారు, వాళ్ళు మీ తల్లిదండ్రులు మీ దగ్గరికి రానివ్వడం లేదు అనేదే మీ భావన, అంతే కదా? వాళ్ళు మీ దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది, అంతే కదా? మీరు ఇంకా దాని గురించి నేను మంచిగా చూసుకుంటానండి. నన్ను చూసుకొని ఇవ్వకుండా వాళ్ళ సైడే పెట్టుకునేసి ఓన్ హౌసెస్, ప్లాట్స్ అవన్నీ తీసుకోవాలనేసి చూస్తున్నారు. కరెక్టేనండి. ఇప్పుడు మీ తల్లిదండ్రులకి అక్కడ ఉండడం ఇష్టమా, ఇక్కడ ఉండడం ఇష్టమా? మీ తల్లిదండ్రులు అక్కడ ఉంటే లేదా వాళ్ళ సైడ్ తీసుకునేసి నా సైడ్ ఉంటే లేమో మంచిగా లగ్జరియస్ గా ఉంటారు. మీరు అంటున్నారు సరే, అడ్వకేట్ కూడా రానియట్లేదు. అలా కాదండి, అక్కడ మంచిగా ఉన్నారు, మంచిగా ఉండని అనేసి అంటాను. మీరు అనడం ఓకే అండి. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? అక్కడ ఉంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏంటిది ఎక్కడ చాకరీ చేస్తారో అక్కడ ఉంటారు కదండి. అయితే వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఇక్కడనే ఉంటాను, నాది ఇదే బాగుంటది అనుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటే యాక్చువల్ వచ్చేసి నేను క్వాలిఫైడ్ పర్సన్ అండి. అంటే యాక్చువల్లీ నా దగ్గర ఉంటేనేమో మంచిగా ఉంటది. అయితే ఇప్పుడు చనిపోయే రోజులలో అక్కడ ఉండేసి వాళ్ళని చంపేస్తే సొంత బిడ్డలు ఎలా చంపుతారండి? ఇప్పుడు అది ఇన్సిడెంట్ ఇండైరెక్ట్ గా అదే అవుతుందండి. అది దీనికి మీ ఫ్యామిలీకి కుటుంబ సమస్య పరిష్కారానికి మార్గం చేయాలి అని అంటే
చెప్పండి. మీరు మీడియేటర్ దగ్గరికి వెళ్ళాలి. మీడియేటర్ దగ్గరికి వెళ్తే మీ తల్లిదండ్రులని, తర్వాత మీ అక్క చెల్లెళ్ళని మిమ్మల్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇంపార్షియల్ గా ఇది థర్డ్ న్యూట్రల్ మీడియేటర్ అతను మీ అందరినీ కూర్చోబెట్టి మీ సమస్య పరిష్కారానికి దోహదం చేస్తారు. అది మీకు అమికబుల్ గా సెటిల్మెంట్ చేస్తారు. ముఖ్యంగా ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల్లో మీకు అక్కడ ఇప్పటి నుంచి వీళ్ళందరూ ఖరాబ్ చేయాలనేసి ఉంటది కానీ మంచి చేయాలని ఉండదు కదండి. అక్కడ అవును, ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం నా దగ్గర ఉంటే నేను వాళ్ళ క్యాష్ కూడా ఇస్తాను అన్నట్టు చెప్పాను. అది మీరు అక్కడ ఎక్కడైతే మీడియేటర్ దగ్గర కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారో అక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి అసలు ఎక్కడ ఉత్పన్నమైంది సమస్య, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఏం చేయాలి అనేది అక్కడ మీకు సమాధానం దొరుకుతుంది. తర్వాత ఇప్పుడు వారికి కూడా ఇష్టమైన విధంగా వారికి ఎక్కడ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ ఉంటే భద్రత ఉంటుంది అనుకుంటే వాళ్ళు అక్కడ ఉంటారు. వీ కెనాట్ ఫోర్స్ దెమ్ టు కమ్ అండ్ స్టే విత్ యూ. అక్కడ మీరు ఆ విధంగా పోస్ట్ చేసేప్పటికి ఇంకో రకంగా కూడా మనం అనుకోవాల్సి వస్తుంది. ఓకే, సో మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి, మేము టెక్కల నుంచి మాట్లాడుతున్నాం, శ్రీకాకుళం జిల్లా. రైట్ అండి, మీ పేరు సార్? నా పేరు బిల్లేశ్వరరావు అండి. మాట్లాడండి, అడ్వకేట్ ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే లారీ గారు. నమస్కారం అండి. సార్ మాకు నలుగురు అన్నదమ్ములు సార్. ఒక తల్లి గారు రమణమూర్తి గారు చనిపోయారు. తల్లి గారు సార్, నలుగురు అన్నదమ్ములు మేము. ఆ తల్లి ఒక్కరు ఉన్నారు, మా ఫాదర్ లేరు, ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. మదరు నేను చూసుకుంటున్నాను కానీ మిగతా బ్రదర్స్ ఎవరు మదర్ ని చూడట్లేదు. వాళ్ళని చెప్పినా పట్టించుకోవట్లేదు. తను చనిపోయితే తన ఆస్తులు పంపకాలకు వస్తారంట, ఇప్పుడు మాత్రం చూడరంట. అంటే మీ తల్లిగారు ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గరే ఉన్నారు? నా దగ్గరే ఉన్నారు. మీరు మరి ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఇప్పుడు తల్లిగారు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా చూడాలి అనా మీ ఉద్దేశము? వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కదా, బాధ్యత విస్మరిస్తున్నారు. విస్మరించతో పాటు మళ్ళీ ఆస్తి పంచుకోవడానికి రెడీగా ఉన్నారు తప్ప తన బాధ్యతను స్వీకరించట్లేదు ఎవరు. దీనికి కూడా మధ్యవర్తిత్వమే పరిష్కార మార్గం అండి, వేరే మార్గం లేదు. తర్వాత మీరు అందరూ మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిగారు మీరు అందరూ కలిసి కూర్చొని చర్చించుకొని తర్వాత ఒక అంగీకారానికి రావాల్సిన సమస్య ఇది. ఆవిడకి ఎక్కడ ఉంటే ఆనందంగా ఉంటుంది, ఆమె ఎక్కడ ఉంటే వెల్ఫేర్ నాకు చక్కగా జరుగుతుంది అనుకున్న పక్షంలో అక్కడ ఉండొచ్చు. ఆమె అందరి దగ్గర ఒకే టైంలో ఉండాలంటే కూడా సాధ్యం కాదు. కాబట్టి అది అమికబుల్గా మీ కుటుంబ పేరు ప్రతిష్టలు దెబ్బతినకుండా మీకుగా మీరు ఒక అంగీకారానికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను గఫార్ మాట్లాడుతున్నామా. రైట్ అండి, ఎక్కడి నుంచి సార్? నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. రైట్ అండి, లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మేము మా జంగంలో మా తాత ఒక సెటర్ ఉంది సార్, మాది బస్ స్టాండ్ కాడ. అయితే ఇది 40 lakhs దాకా ఉంటుంది మినిమము. మా తాతకు మేము మా డాడీ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. అందులో మేము చిన్న కొడుకును అన్నట్టు. వీళ్ళు 35 lakhs బయట 35-40 వస్తుందంటే ఎవరో మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి ఒకరికి 31 కు అమ్మిండ్రు. అయితే మేమేమన్నామంటే 31 కు మాకే ఇచ్చేయండి, మన తాత ఆస్తి కదా మనకు ఉంటుంది, బయట వాళ్ళకి అమ్ముడొద్దు అంటే నేను బయట వాళ్ళకి అమ్ముతాం కానీ నీకు అని చెప్పి కొట్లాట చేసినాం. అయితే మేమేం చేసినాం, కోర్టులో కేసు వేసినాం, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాం అమ్మకుండా. తెచ్చినా కూడా మళ్ళీ 100 అడ్వాన్స్ తీసుకొని ఏమైతే మేము ముగ్గురం ఒకటైనా వాడు ఒక్కడేం చేస్తాడు, కోర్టులో ఏమవుతుంది, మనిషి 6 లక్షలు అయితే ఫస్ట్ తర్వాత కోర్టు క్లియర్ అయినా ఇద్దాం 6 లక్షలు అని చెప్పి అడ్వాన్స్ తీసుకుందామని ఎంబడి పడుతుంది సార్. ఇది ప్రాబ్లం సార్. మరి దాన్ని ఆల్రెడీ స్టాండర్డ్ కూడా తీసుకొచ్చిన ఆపినాం, దాన్ని అమ్మొద్దని చెప్పి కోర్టు కూడా నోటీస్ పంపించింది, హక్కు పెట్టింది, అయినా కూడా వాడు తీసుకుంటా అని చెప్తున్నాం. మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు చెప్పండి జడ్జి గారు మీ సమస్యను అర్థం చేసుకొని దాన్ని పరిష్కార మార్గంలో కన్సిలియేషన్ గానీ మీడియేషన్ గానీ రిఫర్ చేయడం జరగలేదా? జరిగింది, ఆల్రెడీ నోటీస్ పంపించింది వాళ్ళకు కోర్టు ద్వారా. ఏమన్నా అంటే ఇది కోర్టులో నడుస్తుంది, ఇది క్లియర్ వరకు మీరు ఎవరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరికి కిరేయడానికి కానీ ఆస్కారం లేదు అని చెప్పి డైరెక్ట్ నోటీస్ పంపించింది. అంతవరకు ఓకేనండి, దానికి నేనేం ఇది చెప్పడం లేదు. అయితే దానికి ముందుగా మీలో మీకు ఏదైనా ఒక అంగీకారం రావడానికి మీ యొక్క అన్నదమ్ముల్లో తర్వాత మీ మధ్య లోపల ఏదైనా ఇది చేయడానికి కోర్టు వారు ఆ విషయాన్ని గుర్తించి ఉండే సెక్షన్ 89 CPC 2002 ప్రకారము ప్రతి సివిల్ కేసులో కూడా సాధ్యమైనంత వరకు ఈ ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి
అవకాశం ఉంది. దాని ప్రకారం కోర్టు వారు ఏమీ ప్రయత్నం చేయలేదా మీ కేసులో? చేయలేదు. అయితే ఏంటంటే మా కూర్చొని మాట్లాడదాం అని ఆపుతూ ఏం చేసినంటే నిన్న మళ్ళా సోమవారం రోజు అడ్వాన్స్ తీసుకుంటున్నాం మనిషి 6 లక్షల రూపాయలు. ఇక మీరు కేసు పెట్టుకున్నారు కదా, కేసు పెట్టుకున్నా క్లియర్ అయినాకనే మిగతా పైసలు ఇచ్చేద్దామంటే అదే ఆల్రెడీ కొట్టాను అంటున్నాక మళ్ళీ నువ్వు ఎట్లా కొంటావు అని చెప్పి మేము ఆయనకి చెప్పినాం. ఇక్కడ ముగ్గురు వాటర్ కొంటున్నాము, మీ వాటర్ కొంటాలంటే ఇక ఉన్నదే 40, అది మొత్తం ప్రాపర్టీ ఉన్నదే 40 కాదు సార్. అది కరెక్టేనండి గఫర్ గారు. మీరు నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ఇది కోర్టు దృష్టికి తీసుకెళ్ళండి. మీలో కూర్చొని సామరస్యపూర్వకంగా ఒక దగ్గర కూర్చొని ఒక మీడియేటర్ ద్వారానో లేకపోతే కన్సిలేటర్ ద్వారానో మీ సమస్యని పరిష్కరించుకునే దిశలో మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా వాళ్ళు ఇంటలేరు. దానికి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపించండి. ఫస్ట్ పిలిపిస్తే వాళ్ళు వస్తారు. కోర్టు వారి డైరెక్షన్ కాబట్టి కోర్టు వారు దీని ప్రకారం వస్తారు కన్సిలియేషన్ కి అయితే మీడియేషన్ కి వస్తారు. ఖచ్చితంగా వారు మీతోటి చేస్తారు. తర్వాత అప్పుడు ఫెయిల్ అయితే తర్వాత ఏం చేయాలని కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు మేము కోర్టులో ప్రెజెంట్ లో చెప్పాలా సార్ పోయి? మీరు కోర్టు లోపల ఒకసారి విన్నవించుకోండి. ఏమనంటే మా సమస్య ఇలా ఉంది జడ్జి గారు, దయచేసి మాకు ఈ కన్సిలేషన్ ద్వారా మీడియేషన్ ద్వారా ఏదైనా అవకాశం ఉందేమో చూడండి సెక్షన్ 89 ప్రకారము అని చెప్పేసి మీరు ఒక విన్నపం చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క విన్నపాన్ని ఆలకిస్తారు. తర్వాత మీకు కావాల్సిన విధంగా వాళ్ళు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు కన్సిలేషన్ గురించి చెప్తున్నారండి కదండి, కన్సిలియేటర్ పాత్ర గురించి మాట్లాడుకునే ముందు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో మాట్లాడండి. హలో, ఎవరండి మాట్లాడేది? మేడం, నా పేరు నరేష్. నరేష్ గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే సార్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, లాయర్ గారిని అడగండి. మేడం, ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మేమిద్దరం మేమిద్దరం బ్రదర్స్ మేడం. చెప్పండి లాయర్ గారు. చెప్పండి. మేము ఇద్దరు బ్రదర్స్ ని. కాకపోతే ఏంటంటే మా మదర్ మా ఫాదర్ చనిపోయారు. మా తాతగారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ తరపు నుంచి మా అమ్మగారికి ల్యాండ్ రాశారు. ల్యాండ్ రాస్తే తను ఒకటేమో రిజిస్టర్డ్ కాకుండా వీలునామా రాసి ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్టర్డ్ అయింది. ఓకే. ఒక 1/2 ఎకరం. తర్వాత వచ్చిన తర్వాత ఇంకొకటేమో నాన్ రిజిస్టర్డ్ అవ్వలేదు. బట్ మా అమ్మ వాళ్ళ చెల్లెలు అక్క వాళ్ళ బావ పైన ప్లస్ మా అమ్మ పైన కంబైన్డ్ గా కలిపేసి ఉంది. అంటే ఇద్దరి పేరు మీద ఉంది. ఇద్దరి పేరు మీద కలిపి ఆస్తి ఉంది. ఇద్దరి పేరు మీద కలిపి ఆస్తి ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇదంతా ఇష్యూ ఉండగా తర్వాత మా బ్రదర్ ఏమంటున్నాడంటే ప్రజెంట్ ఆయనకి తన వాటా తను తీసేసుకున్నాడు అనమాట. మాకు విజయవాడలో ఇల్లు ఉంటే తను అమ్మేసుకున్నాడు. తను ఓన్ గా అమ్మేసుకున్నాడు. ఇద్దరు పేరు మీద ఉంటే, మా అమ్మగారి పేరు మీద ఉంటే ఇద్దరు అమ్మేసుకున్నాడు తను. మీ అమ్మగారి పేరు మీద ఉంటే మీ అమ్మగారికి తెలియకుండా మీ బ్రదర్ అమ్మేసుకున్నారు. అంటే మా అమ్మ చనిపోగానే నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మేశారు అనమాట, ఇటు నా పర్మిషన్ లేకుండా. అప్పుడు మీరు మైనరా మేజరా? అంటే మైనర్ అంటే నేను చిన్నపిల్లనండి. అంటే నాకు అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్ అంటే మీరు మైనరే ఆ టైంలో. ఓకే. కాకపోతే అప్పుడు మీ సంరక్షకుడిగా మీ బ్రదర్ ఏమి ఉండాలి కదా మీకు? నాకు మా బ్రదర్ అప్పుడు మా బ్రదరే అండి సంరక్షకుడుగా. మరి అంటే అప్పుడు గార్డియన్ ఆయనే కాబట్టి ఆయనకి మీ యొక్క వెల్ఫేర్ గురించి పూర్తి అధికారాలు ఉంటాయి. మీ మదర్ లేరు, మీ ఫాదర్ లేరు కాబట్టి. ఓకే. తర్వాత ఇప్పుడు మీ సమస్య ఏంటండి? మీ బ్రదర్ నేను మా బ్రదర్ వాళ్ళ చేతిలో హ్యాండ్ ఓవర్ ఉన్నా కానీ నేను ఆస్తి అమ్ముతున్నానని చెప్పేసి వెంటనే బయటకు వచ్చేసానండి. ఆ విషయం ఇష్యూ అవుతుందని వెంటనే నేను బయటకు వచ్చేసి హాస్టల్లో ఉన్నా. నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ నుంచి నేను హాస్టల్లోనే ఉన్నా. నేను మరి మీకు ఆ ఖర్చులన్నీ ఎవరు ఇచ్చేవారు? మీరు నేనే అండి. నేనే బయట వీళ్ళు మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఫ్యామిలీ తరపు నుంచి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే మా చిన్నాన్న వాళ్ళందరూ అక్కడిక్కడ చేసేవాళ్ళు. నేను ఇంకా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. సో నాకు మా బ్రదర్ సపోర్ట్ నుంచి అయితే ఏం రాలేదు. సో నాకు వాస్తిలో కూడా విజయవాడలో అంటే ఇల్లు అమ్మినప్పుడు కూడా నాకు వాటా ఏం రాలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ గా అదే మా అమ్మగారి పేరు మీద రాసిన 1/2 ఎకరం ఉంది కదా, దాన్ని పంచమంటే నేను సైన్ పెట్టినా నువ్వు వాట్ ఎవర్ అనుకుంటూ నువ్వు చేసుకో, బయట ఏది చేసుకుంటా చేసుకో అని చెప్పేసి అంటున్నారు. సో దానిపైన కోర్టుకి వెళ్ళడానికి అవుతుందా లేకపోతే మీడియేషన్ చేయాలా? దీనికి మీడియేషనే కరెక్ట్ పద్ధతి అండి. తర్వాత మీరు కోర్టుకు అప్రోచ్ అయినా కూడా చాలా టైం తీసుకుంటుంది. తర్వాత తక్కువ టైం లోపల మీకు అనుకూలంగా మీ ఇద్దరికి ఒక ఆమోదపూర్వక అంగీకారానికి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ బ్రదర్ కూర్చొని ఫస్ట్ పరిష్కార దిశగా స్టెప్స్ వేయండి. తర్వాత అది సాధ్యం కానప్పుడు పెద్ద మనుషుల్ని పెట్టుకొని మీకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకొని తర్వాత ఎవరైతే ఇంపార్షియల్గా, ఎవరైతే అన్బయాస్డ్గా, ఎవరికైతే ఈ వ్యవస్థ మీద పూర్తి నమ్మకము, తర్వాత
కమాండ్ ఉంటుందో వారిని మీరు మీడియేటర్గా కానీ కన్సిలేటర్గా కానీ పెట్టుకొని మీ సమస్యని ఆ విధంగా పరిష్కరించుకోవచ్చు. అప్పుడు కూడా ఫెయిల్ అయిపోతే తప్పని పరిస్థితుల్లో మీరు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు. అది ఇంకా మీకు తెలిసిందే, ఎట్లా చేయాలి, ఎంత టైం పడుతుంది ఏంటి అనేది క్రమంగా మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇందాక విజయ్ గారికి కూడా మీరు కన్సిలియేషన్ ద్వారానే అవుతుంది అని చెప్పారు. అసలు ఈ కన్సిలియేటర్ రోల్ ఎంతవరకు ఉంటుందండి? కన్సిలియేటర్ అనేది అసలు ఫస్ట్ ఒక కన్సిలియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈ షుడ్ స్పాట్ ద ఎర్రర్. తర్వాత అతను న్యూట్రల్గా వ్యవహరించాల్సి ఉంటుంది. తర్వాత పేషెంట్ హియరింగ్, అంటే వాటి చెప్పేది పూర్తిగా సావధానంగా వినాలి, చక్కగా వినాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్నేహపూర్వక సంబంధాలు. తర్వాత ఏంటంటే హానెస్ట్గా ఉండాలి. తర్వాత అక్కడ ఇద్దరు పార్టీలు ఉన్నప్పుడు ఇతను ఈ పార్టీకి అతను హెల్ప్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఈ పార్టీ ఇంకొక రకంగా అతని గురించి అనుకునేటట్టుగా ఆ విధంగా ప్రయత్నం చేయకూడదు, ఆ విధంగా అతను వ్యవహరించకూడదు అనమాట. తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి, సీక్రెసీ మెయింటైన్ చేయాలి. తర్వాత అవసరమైతే ఈ కన్సిలియేషన్లో కూడా పెద్దల సహాయ సహకారాలు, ఇతరుల సహాయ సహకారాలు, ఎక్స్పర్ట్ సహాయ సహకారాలు తీసుకోవచ్చు. తర్వాత నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తర్వాత ఇతరుల యొక్క విషయాలను కాపాడేవాడై ఉండాలి. తర్వాత ప్రాబ్లంని పూర్తిగా అర్థం చేసుకొని తర్వాత దాని గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. తర్వాత ఇమోషన్స్కి అతను ఇది కాకూడదు అనమాట. వచ్చే ఎమోషన్స్ని అతను తట్టుకొని ఇంకొక రకంగా బిహేవ్ చేయకూడదు. ఎమోషన్ వచ్చినా సరే యూ షుడ్ అన్బయాస్డ్ గా బిహేవ్ చేయాలి, న్యూట్రల్ గా. సో అంటే ఈ కన్సిలియేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్, అంటే ఏ చట్టాలలో కన్సిలియేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది మనం చాలా మంచి ప్రశ్న వేశారండి. మనకి ఈ రోజే కాదు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లో కన్సిలియేషన్ గురించి చెప్పారు. సెక్షన్ 4 కన్సిలియేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేయొచ్చు. అతను ఏంటంటే ఈ ఎంప్లాయీస్ అంటే ఒక కుటుంబంగా భావించిన పక్షంలో వారి యొక్క సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 5 బోర్డ్ ఆఫ్ కన్సిలియేషన్. మనం ఫర్దర్ గా చట్టాల గురించి మాట్లాడుకునే ముందు హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎక్కడి నుంచి అండి? విష్ణు మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నల్గొండ జిల్లా అండి. వెరీ గుడ్ సార్. లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో కొంచెం అడగండి. ఓకే అండి, చెప్పండి. నమస్కారం అండి లాయర్ గారు. నమస్కారం అండి. నేను హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నా. హైదరాబాద్ లో నాకు కొన్ని అనివార్య కార్యాల వల్ల హైదరాబాద్ లో కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ లో ఉన్నా. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నాది. అయితే నేను ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్నా కాబట్టి మా అన్నదమ్ముళ్ళు పట్ట చేసుకోవాలని చూస్తున్నా భూమిని. మీ భూమిని కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు? మీ భూమిని కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు మీ అన్నదమ్ములు? అవునండి. ఎంతమంది అన్నదమ్ములు మీరు మొత్తం? మేము ముగ్గురం అండి. మీ తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు కానీ మా తండ్రి చనిపోయాడు. మా అమ్మకి ఏం తెలియదండి ఆమెకు. అయితే వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు పట్ట వేసుకున్నాం చూస్తున్నారు. అలా కాదండి, మీరు ముగ్గురు అన్నదమ్ముల్లో మీరు పెద్దవారా, చిన్నవారా, మధ్యవారా? చిన్నవారండి. అందరికంటే చిన్నవారు మీరు? అవునండి. మీ వయసు? నా వయసు 40 ఉంటుందండి. చెప్పండి. అయితే వాళ్ళు నేను లేకుండా వాళ్ళ పట్ట అవుతుందా? కాదండి, కాదు. వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం లేదు. తర్వాత మీరు పార్టీషన్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మధ్యవర్తిత్వం ద్వారా మీ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. దానికి చట్టం కూడా సహకరిస్తుంది. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లో ఆ విధంగా ఉన్నప్పుడు, తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ మనకి చాలా యాక్ట్స్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎంతో మంది వర్క్ చేస్తున్నారు దీని మీద, అయినా సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. సో మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా స్టూడియోలో గడిపి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మా కాలర్స్ అందరికీ చాలా క్లుప్తంగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం మేడం.